మాకు అమ్మఒడి వేస్తున్నాడు, పిల్లలకు మేలు చేస్తున్నాడు. మాట్లాడుకోండి, ఎవడు బతకల్లా అడగల కదా అందరినీ. ఆడ ఏమొచ్చి చెప్పినాడు చెప్పు. ఉన్నోళ్ళ అకౌంట్లో వాళ్ళకి మాత్రమే పడుతుంది, బీదోళ్ళంతా ఎక్కడ పోల్లా. ఎవరు అడుగురు, అవసరం నుంచే ఓటు అయిపోయినాక ఎవరు పట్టించుకోరు. అసలు వేస్ట్ అంటే వేస్ట్, ఓటే వేయము. లేనోళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయాలి. ఎవరికి ఇచ్చినాడు చెప్పు. ఒంటరి మహిళకి ఏం చెప్పలేదు, పొలం లేనివేం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, ఏం పట్టించుకోలేదు. లేనోళ్ళంతా వేరే ఊర్లో బతుకుతున్నాము, స్థలాలు లేక వేరే ఊర్లకు పోతున్నాము, వేరే ఊర్లో బతుకుతున్నాము. లేనోడికి మాదంటే చిన్న కుటుంబం అన్న. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఆర్థిక సమస్యలు చాలా. కానీ జగన్ వచ్చినందుకు మేము చాలా బాగుపడినామన్నా. నెక్స్ట్ జగనే రావాలో మా పిల్లలు ఓటుకు. నా కూతురు ఒక కూతురికి 18 ఏళ్ళు అయినా, నా కూతురు ఓటు కూడా జగన్ కే, ఫస్ట్ ఓటు జగన్. నా కూతురు జై జగన్, జగన్ తర్వాత ఎవరనగానే ఇలాంటి వాళ్ళు 10 మంది ఒత్తుంటారు పోతున్నారు. ఇలాంటి వాళ్ళే 10 మంది ఒత్తుంటారు పోతున్నారు. జగన్ తర్వాత ఎవరనగానే అన్నా నువ్వు అన్నా మా అమ్మ నాది గుంటకల్ నాది. నా చిన్న కుటుంబము, పేద కుటుంబం. మిల్ ఏరియాలో ఉంటున్నా నేను. మిల్ ఏరియా పొమ్మంటే పోతా నేను. అంటే ఆమెకు ఉరవకొండలో ఆమె సద్వినియోగం చేసుకోవడం లేదు, ఆమె ఉపయోగించుకోవడం లేదు. ఆయన ఇచ్చిన పథకాలని ఆమె పట్టించుకోవడం లేదు. ఆమె వచ్చేసి జగనన్న ఇచ్చిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆమె తప్పు కానీ అది జగనన్న తప్పు కాదు. అది ఒక ఎంటిగా ఊడిపోయింది అనుకోవాలంటే ఆమె ఒక్కదైపోతే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు వేస్తారు. అమ్మఒడి ఒక్కటే మాట్లాడే. ఇప్పుడు మనము ఒక తల్లిదండ్రికి పుట్టినామా, మన తల్లిదండ్రి పేరే చెప్తాం గాని వేరే వాళ్ళ పేరు చెప్తామా? చెప్పమా? జగనన్న గురించి మనం ఉపయోగపడినాక, జగనన్న సొమ్ము తిన్నాక జగనన్నకే మనం తెలుసుకుంటాం, నిద్రలో కానీ తెలుసుకుంటాం. అంటే వాళ్ళు నమ్మక ద్రోహులు పథకాలు ఉపయోగించుకొని కూడా మేము ఇట్లే మాట్లాడతామని నమ్మక ద్రోహులు వాళ్ళు. మనం ఏమన్నా మన సక్రమంగా మనం మన నాలుగు ఒక్కటే ఉండాల. మనకే మాట చెప్పినాక మాట అన్ని చేసినాడు. వాళ్ళ నమ్మక ద్రోహం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులకు ఒకరు పుట్టి ఒకరి పేరు చెప్పుకునే వాళ్ళే అట్లా చేస్తారు. 18,000 డబ్బులు వేస్తున్నాడు, రైతులకి మేలు చేస్తున్నాడు. అన్నొచ్చినప్పుడు ప్రభుత్వం ఎంతో బాగుందని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. జై జగన్, కావాలి జగన్, కావాలి జగన్ పదే చెప్తున్నాము. పులివెందులు పులి తప్ప ఎవరు రాలేరు. చంద్రబాబు నాయుడు హయాంలో మాకేమి రాలేదు, మేమేం తీసుకోలేదు. అవన్నీ